మాస్క్ అనేదే ఇంపార్టెంట్. జయరామ్ గారు, అంటే దాదాపు కర్ఫ్యూ కూడా విధించే ఛాన్సెస్ ఉందని చెప్పేసి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి కూడా ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? గవర్నమెంట్తో అయితే నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో నేను రెగ్యులర్గా డిస్కషన్లో కూర్చునేది. నాకు తెలిసి అయితే అట్లాంటిది అయితే నా నోటీసులు అయితే ఏం లేదు. మరి మీ నోటీసులు ఏమైనా ఉంటే చెప్పండి, నేను వింటాను. కానీ కర్ఫ్యూ లాంటిది అట్లా భయాందోళన మా నోటీసులో లేదు, కాకపోతే జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి కోసం ప్రయత్నం అంతే. 100% కర్ఫ్యూ నెసిటీ ఉండదండి ఇక్కడ. ఇంతకుముందు మేడం అంటే అంత ఎమర్జెన్సీ లేదని అనిపిస్తుంది. ఇంతకుముందు సహజ మేడం చెప్పినట్టుగా ఎప్పుడైనా కూడా చిన్నపిల్లల లోపల సహజమైన ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే బీయింగ్ ఏ పీడియాట్రిషియన్, సో చిన్నపిల్లల లోపల సహజమైన ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ సహజమైన ఇమ్యూనిటీతో పిల్లలు సర్వైవల్ రేటు ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ విషయం లోపల జాగ్రత్త ఉండాలి, సేమ్ టైం ఆందోళన పడకూడదు, జాగ్రత్త ఉండాలి. నెంబర్ 1. సేమ్ టైం మళ్ళీ అదే 15 years నుంచి అబౌవ్ 45 years వరకు కొంత న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది, ఎక్సర్సైజ్ బాడీ ఉంటుంది, రెగ్యులర్ యాక్టివిటీ ఉండటం వల్ల ఈజీ యాక్సెస్, అంటే కొంత తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. 45 నుంచి కోమార్బిడిటీస్ ఏవైనా ఉన్న వాళ్ళకు, అంటే కోమార్బిడిటీస్ 45 లోపు ఉండవు అనేది లేదు. ఈవెన్ 35-40 లోపల కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇప్పుడు మనకు హైదరాబాదు యంగ్ హైపర్ టెన్షన్ అడ్డగా మారింది. ఇది హైదరాబాద్ టైప్ 2 డయాబెటీస్ కు సెంటర్ గా మారింది. ఇప్పుడు హైదరాబాద్ అనేది విపరీతమైన ఫుడ్, నాన్ వెజ్ తినకూడదని కాదు, తినే ఆయిలీ ఫుడ్ లోపల ఒకే ఆయిల్ లోపల 10 సార్లు దాన్ని వేపి చేసి డీప్ ఫ్రై చేసి మన ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ తీసుకోవటం వల్ల, లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీ కాకుండా రెగ్యులర్ గా ఉండే కాకుండా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు నిద్ర ఉండదు, శ్రమ ఎక్కువ ఉంటుంది, మనకు తెలియకుండానే వాళ్ళకు నిద్ర ప్రాపర్ గా ఉండదు. వాళ్ళు ఏది పడితే అది జంక్ ఫుడ్ ఎక్కువగా తినేస్తుంటారు. ఎందుకంటే పోయి మెస్సులోనూ ఇంకెక్కడో తినడం అనేది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఏ కవర్లలో ప్యాకెట్లలో జంక్ ఫుడ్. దీనివల్ల మనకు డయాబెటీస్ కూడా చాలా సివియర్ గా పెరిగింది. ఈరోజు అందులో కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు అనుకోకుండా యంగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల కానీ, యంగ్ హైపర్ టెన్సివ్ వల్ల కానీ, యంగ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతే కోవిడ్ అకౌంట్ లో వేసేది ఏర్పడింది. అది కాదు, కానీ ఎందుకు చనిపోయాడు, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమి ప్రాబ్లం అయింది, దేని వల్ల ఉంది, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకు మారిపోయాయి. హైదరాబాద్ లోపల ఇంత సివియారిటీగా భారతదేశం లోపల ఫస్ట్ ప్లేస్ యంగ్ హైపర్ టెన్సివ్, యంగ్ కార్డియాక్ అరెస్ట్, టైప్ 2 డయాబెటీస్. హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ భారతదేశం లోపల. ఇంత రీచ్ కావడానికి ఎందుకు వచ్చింది అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ తో పాటు ఇంత స్పీడీగా ఎందుకు ఇది ఈ రకంగా జబ్బులు ఎందుకు డెవలప్ అయినాయి అనే దాన్ని చూడాలి. అంటే ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కోవిడ్ కంటే ఎక్కువ ఇతర జబ్బుల వల్ల, వాటి వల్ల చనిపోయే వ్యక్తులు చాలా రేషియో ఎక్కువగా ఉంది. ఆ రేషియోని కంపేర్ చేస్తే ఇప్పుడు ఒకరిద్దరు చనిపోతే నేను నెగ్లెక్ట్ చేయమని చెప్పడం లేదు, కానీ ఆందోళన పడొద్దని చెప్తున్నా. అంటే క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళ రేషియో తీసుకోండి, సేమ్ టైం వచ్చేసి హైపర్ టెన్సివ్ వల్ల, కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిన వాళ్ళ రేషియో తీసుకోండి, యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళ రేషియో తీసుకోండి. ఈ రేషియో తీసుకుంటే ఈరోజు కోవిడ్ వల్ల కోమార్బిడిటీస్ తోనే చనిపోయారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఇంకా నాకు వేరే డిస్ప్యూట్ లేదు దాంట్లో. కోమార్బిడిటీస్ ఉన్న కోవిడ్ వల్ల చనిపోయిన వాళ్ళ రేషియో తీసుకుంటే ఇప్పుడు అది చాలా మైన్యూట్ ప్లేస్. అది దాన్ని ఎక్కువగా దానికి రీచ్ అవ్వకుండా. జయరామ్ గారు, మీరు చెప్తున్న కోమార్బిడిటీస్ ఎలా వస్తుంది, అసలు ఏంటి దానికి లక్షణాలు ఏంటి, ఎందుకు అసలు అది అటాక్ అవుతుంది? ఇంతకుముందు నేను చెప్పాను కోమార్బిడిటీస్ అనండి. ఇప్పుడు డయాబెటీస్ అంటే, హైపర్ టెన్సివ్ అంటే, క్యాన్సర్ అన్న, ట్యూబర్క్లోసిస్, ఇంతకుముందు ప్రీవియస్లీ ఉన్న ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎనీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కోమార్బిడిటీస్ అంటుంటాం. కోమార్బిడిటీస్ రావడానికి రకరకాల కారణాలు. ఇప్పుడు డయాబెటీస్ రావడానికి ఇప్పుడు మనం అనుకున్నది, చాలా మంది ఒకప్పుడు తల్లిదండ్రులకు ఉంటేనే డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు హైపోథైరాయిడిజం సివియారిటీ లెవెల్ ఎక్కువ పెరిగింది. హైపోథైరాయిడిజం ఎందుకు పెరుగుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ చాలా విపరీతంగా పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్ ఎందుకు పెరిగింది అనుకుంటే సేమ్ టైం దానికి తమ్ముల్లాగా మళ్ళీ ఇంకోటి ఏమాడ్ అవుతారంటే టైప్ 2 డయాబెటీస్ యాడ్ అవుతుంటుంది. టైప్ 2 డయాబెటీస్ యాడ్ అయిందంటే నెక్స్ట్ విత్ ఫ్యూ మంత్స్ లోపలనే మీకు హైపర్ టెన్సివ్ యాడ్ అవుతుంటుంది.
అంటే ఇవన్నీ ఒక మనిషికి ఒక జబ్బు వస్తే స్ట్రెస్ ఇండ్యూస్డ్ అండి, ఇవన్నీ స్ట్రెస్ ఇండ్యూస్డ్. ఈ స్ట్రెస్ తోని రిలేటెడ్ గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ మారుతుంది. ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే డబ్బులు ఎక్కువైనా రావచ్చు, డబ్బులు తక్కువైనా రావచ్చు. అంటే ఈ రోజు విపరీతంగా సంపాదించేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వైఫ్ ఆఫీస్కి వెళ్తుంది, మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ తెల్లవారి మనీ వరకు హస్బెండ్ హాస్పిటల్ ఆఫీస్కి వెళ్తుంటారు. ఈ ఫ్యామిలీస్ మనం చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్లలో ఈ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. వాళ్ళ లోపల మీకు లేటెస్ట్ పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడు వీటిని ఈ మధ్య గ్యాప్ లోపల ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులు సండేస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అంటే అన్ని డివోర్స్ కేసులు ఫైల్ అవుతుంది. మీకు 2010 బిఫోర్ కనుక మీకు ఫ్యామిలీ కోర్టులో ఉండే కేసెస్ జస్ట్ హండ్రెడ్స్ లో ఉంటే, ఇప్పుడు 2023లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో ఉండే కేసెస్ ఇప్పుడు లక్షలలో చేరుకున్నది. సండేస్ అసలు కోర్టులు ఎప్పుడు సండే ఓపెన్ చేయరు, ఎస్పెషల్లీ ఓన్లీ ఫ్యామిలీ కోర్టు మాత్రమే సండే. వీళ్ళందరూ స్ట్రెస్ ఇండ్యూస్డ్గా ఉన్నారు. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. నేను చాలా మంది డాక్టర్లతో డిస్కస్ చేశాను, పోలీస్ ఆఫీసర్లతో డిస్కస్ చేశాను. మినిమం మై ఫ్రెండ్స్ ఇస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. నాకు చాలాసార్లు మేము డిస్కస్ చేశాను, ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది, దీంట్లో ఒకసారి నువ్వు సెషన్స్కి రావాలి, నువ్వు చేయాలంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంలే, మనం చెప్తే ఎవరు ఇంటర్వ్యూ లేరు అని చెప్పేసారు. అంటే ఈ రోజు వాళ్ళతో కొన్ని జంటలతో మాట్లాడాను. విపరీతంగా మాట్లాడింది ఏంటంటే చిన్న చిన్న వాటికి విపరీతమైన స్ట్రెస్ కు లోనయ్యి, ఆ స్ట్రెస్ వాళ్ళకు లోనైన తర్వాత ఒకటి వచ్చేసేమో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ వచ్చేమో టైప్ 2 డయాబెటీస్, హైపర్టెన్సివ్, కార్డియాక్ అరెస్ట్. అంటే ఇవన్నీ మనం దేనికి అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసింది మళ్ళీ ఫ్యామిలీ కోర్టులో ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ కోర్టులో ఉండే ప్రాబ్లమ్స్ లో ఉండే అందరూ జబ్బులతో ఉన్నారంటే లేదు, అది ఆటోమేటిక్గా వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. వైఫ్ అయినా హస్బెండ్ అయినా 100 సంవత్సరాలు కాపురం చేద్దామనే పెళ్లి చేసుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, స్ట్రెస్ ఇండ్యూస్ అయినప్పుడు ఎవరు విడిపోవాలని కోరుకోరు కదా.